ఎంఎస్ఎంఈలు అధికంగా ఉండే ఆంధ్రప్రదేశ్కు కేంద్ర బడ్జెట్ చాలా ప్రోత్సాహకరంగా ఉందని ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు కొనియాడారు. ఆహార శుద్ధి రంగానికి ప్రాధాన్యమివ్వటం, వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఏపీకి అత్యంత లాభదాయకమని పేర్కొన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు 98% ఇండస్ట్రీస్ అన్ని ఎంఎస్ఎంఈ సెక్టార్ కిందే వస్తాయి. ఎంఎస్ఎంఈ సెక్టార్ లిమిట్స్ కానీ టర్నోవర్ కానీ వీటన్నిటికి సంబంధించిన క్లాసిఫికేషన్ని ఆల్మోస్ట్ డబుల్ చేయడం జరిగింది. మైక్రో అండ్ స్మాల్కి 2.5 టైమ్స్ కూడా పెంచడం జరిగింది. అది ఒక మంచి శుభపరిణామం. ఎంఎస్ఎంఈ సెక్టార్కి ఎక్స్పోర్ట్స్ ఊతంగా కొన్ని కస్టమ్స్కి రిలేటెడ్గా ఈ ట్యాక్సేషన్లో మార్పులు అనేవి కూడా చేయడం జరిగింది. అవన్నీ కూడా ఎంఎస్ఎంఈ సెక్టార్ కొంత నిలదొక్కోవడానికి ఉపయోగపడే చర్యలు. పర్యాటక రంగంలో సదరన్ రీజన్, సౌత్ రీజన్లో కోస్టల్ బెల్ట్ ఎక్కువ ఉంది కాబట్టి 22 చోట్ల అభివృద్ధి చేయడానికి తీర్మానం చేయడం జరిగింది. అలాగే రాష్ట్రాలతో అనుసంధానం చేసుకుని ఫ్లైట్ కనెక్టివిటీలో కానీ ట్రైన్స్లో కానీ ఈ కనెక్టివిటీని పెంచుతానని చెప్పేసి 22 ప్రదేశాల్లో సౌత్ రీజన్లో తెలియజేశారు. హోమ్ స్టే ఫెసిలిటేటర్స్కి ముద్రా లోన్స్ కాన్సెప్ట్ కొత్తగా తీసుకొచ్చారు. దాన్ని హర్షదాయకం. గుంటూరు జిల్లాని చిల్లీకి సంబంధించి ఇంపార్టెంట్ సెక్టార్ కింద మనకు లోన్లు ఇవ్వడానికి కానివ్వండి, బెనిఫిట్స్ ఇవ్వడానికి కానివ్వండి కేటాయించారు. అలాగే ఇండియా మొత్తం ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాలకు మాత్రమే కొత్తగా మనం రొయ్యలకు కానీ ఫిష్కి సంబంధించిన కానీ ఇండస్ట్రీ పెట్టినప్పుడు ఇచ్చే బెనిఫిట్స్కి ఈ 3 జిల్లాలకు మాత్రమే వాళ్ళు కేటాయించారండి. ఇంకెక్కడ పెట్టినా కూడా ఇండియాలో బెనిఫిట్స్ లేవు. ఏది కట్టుకున్నా 10 crores ఇస్తారు మ్యాక్సిమము. అది కాకుండా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అని చెప్పని 6% ఇస్తారండి. అంటే మనం దాదాపు 32,000 కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఇండియా నుంచి. దాంట్లో 70% ఆంధ్రప్రదేశ్ అండి. అందుకని రేపు పొద్దున ఇక్కడి నుంచి మనం ఇంకా పెంచుకుంటే ఇంకా బెనిఫిట్ వస్తుంది. బెనిఫిట్ ఎంత వచ్చినా కూడా రైతులకు ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది.